ఆపద అంటే ఆదుకునే మంచి మనిషి, శత్రువులకి సైతం కీడు చేయని మహానీయుడు, అందరినీ కలుపుకొని వెళ్లే మానవత్వం కలిగిన జనసేన పార్టీ యువ నాయకులు హిమావత్ రాఘల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తిరుపతి పుంగనూరు నియోజకవర్గ జన సైనికులు. జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి. జీజేఎం న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ యువ నాయకులు హిమావత్ రాయల్ జన్మదిన వేడుకలు నేడు తిరుపతిలో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హిమావత్ రాయల్ ఆధ్వర్యంలో తిరుపతిలోని రూయా హాస్పిటల్ నందు గల ప్రసూతి హాస్పిటల్ నందు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేశారు. కట్ చేస్తాను, 2-3 తీస్తాను. కనిపించదు. ఆపద అంటే ఆదుకునే మంచి మనిషి, శత్రువునికి సైతం కీడు చేయని మహానీయుడు, అందరినీ కలుపుకొని వెళ్లే మనసత్వం కలిగిన జనసేన పార్టీ యువ నాయకులు హిమావత్ రాఘల గారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు. మిత్రులు శ్రేయభిలాషి హిమావత్ రాఘల జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా హిమవంత్ కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయంలో కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలి, మంచి పదవులు తెచ్చుకొని ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి కూడా హిమవంత్ గారికి తెలియజేస్తూ, మరొకసారి హిమవంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తిరుపతి ప్రసూతి ఆసుపత్రి నందు, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమం హిమావత్ రాఘల రాయల్ బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేద ప్రజలకి అన్నదానం చేసి తన యొక్క పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుపుకున్న సందర్భం. తనకి ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మా జనసేన పార్టీ నుంచి మేము తనకి మా అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనేసని, అదేవిధంగా ఇలాంటి పేదలకి అన్నదానం మీకు అవకాశం ఉన్నప్పుడంతా పేదలకి అన్నదానం చేసే విధంగా కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాము. హిమవంత్ ఈరోజు
జనసేన నాయకుడు నా మిత్రుడు అయిన హిమవంత్ రాయల్ గారికి పుట్టినరోజు ఈరోజు. కావున అందరూ కాబట్టి ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ప్రెగ్నెన్సీ లేడీస్కి అదేవిధంగా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మన హిమవంత్ రాయల్ గారు పుట్టినరోజు జన్మ సందర్భంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కార్యకర్త జనసేన లీడర్ సీనియర్ లీడర్ హిమవంత్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈడ ఆడవాళ్ళ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అలాగే ఆయనకి పుట్టినరోజులు తెలియజేసేదానికి మేమందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందువల్లంటే ఆయన అందరూ పక్షాన్ని మిత్రుడు హిమవంత్ బర్త్డే సందర్భంగా మా మిత్రుడు హిమవంత్ రాయల్ బర్త్డే సందర్భంగా ఈరోజు 250 మందికి అన్నదానం చేసి మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర పేదలకి కడుపుతో ఉన్న ఆడబిడ్డలకి కూడా అందరికీ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాడు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా చేస్తూ పేదలకి ఇదే విధంగా ఇప్పుడు చేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే హిమవంత్ ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరియు ఆత్మీయులకు హిమవంత్ రాగల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి హేమ కుమార్, పార్టీ రాష్ట్ర పిఏసి కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నగర ప్రధాన కార్యదర్శి కొండా రాజమోహన్, తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి రాజేష్ ఆచారి, జనసేన పార్టీ కార్యదర్శి కిషోర్ రుద్ర, కృష్ణారాయల్, రమేష్ నాయుడు మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చేసి నాకు పుట్టినరోజు విషెస్ తెలియజేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందులోనూ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ నందు ప్రసూతి వైద్యశాల ఇక్కడ దాదాపు అందరూ ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు. అటువంటి వాళ్ళకి నేను ఇక్కడ అన్నదానం చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి వచ్చేసి అందరూ నన్ను విష్ చేసినందుకు చాలా హ్యాపీగా